పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈనాటి దేవుని యొక్క వాక్యానికి మీ అందరికీ ఆహ్వానము పలుకుతూ ఉన్నాను. ఈనాటి వాక్యములో భాగముగా మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 18వ వచనము నుండి వాక్యము చదువుకుందాం. యేసు క్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదన, ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహం నిశ్చయమైనది. కాని వారిరువురు కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావము వలన మరియమ్మ గర్భము ధరించినది. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభువు దూత కలలో కనిపించి, దావీదు కుమారుడగు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఎలయనా ఆమె పవిత్రాత్మ ప్రభావము వలన గర్భము ధరించినది. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి స్తోత్రము కలుగునుగాక. దేవుని యందు విశ్వాసముతో వాక్యాన్ని వినుచున్నటువంటి వారలారా, ఈనాటి దేవుని యొక్క వాక్యం మనకిస్తున్నటువంటి గొప్ప సందేశము. యేసు ప్రభు పుట్టుకను ఈ రోజున మనము ధ్యానము చేసుకుంటూ ఉన్నాం. ఈనాటి సువిశేష వాక్యములో చెప్పబడినట్లుగా యేసు ప్రభు పుట్టుక సమయములో జరిగినటువంటి ఒక సంఘటనను మనం ఈరోజు వాక్యము ద్వారా వింటూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 18వ వచనం ఒక్కసారి జ్ఞాపకము చేసుకుందాం. తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహము నిశ్చయమైనది. ఎవరి తల్లి అండి? యేసు ప్రభుని యొక్క తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహము నిశ్చయమైనది. కానీ వారిరువురు కాపురము చేయక ముందే పవిత్రాత్మ ప్రభావం వలన మరియమ్మ గర్భము ధరించినది. ఈ యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలా మంది యేసు ప్రభు దైవ సంభూతుడని, దైవ కుమారుడని, పవిత్రాత్మ ప్రభావం వలన జన్మించాడని నమ్మకుండా చెడుగా మాట్లాడుతున్నారు, దూషిస్తున్నారు. కానీ ఈనాటి వాక్యము చాలా చక్కగా మనకు అర్థవంతముగా చెబుతున్నటువంటి మాట. ఈ వాక్యాన్ని మనము గమనించాలి. యేసు ప్రభువుని కన్నది మరియమ్మ గారే అయినప్పటికీ తండ్రి అయిన యోసేపు గారి యొక్క ప్రభావం వలన కాదు. వాక్యం చాలా చక్కగా చెబుతుంది. మరియమ్మకు యోసేపుతో వివాహము నిశ్చయమైనది. వివాహము జరగలేదండి, వివాహము నిశ్చయమైనది అనేది మనం ఇక్కడ గుర్తు పెట్టుకోవలసినటువంటి విషయం. మనం కూడా అంటూ ఉంటాం కదా, నిశ్చితార్థం జరుగుతుంది, పప్పన్నాలనే నిశ్చితార్థం అని ఇలా మాట్లాడుతూ ఉంటారు కదా. అదే విధముగా వివాహము నిశ్చయమైనది, నిశ్చితార్థం జరిగింది వాళ్ళిద్దరికి. అంటే వివాహం ఇంకా జరగలేదు. వివాహము జరగక ముందే వివాహము నిశ్చయమైనది. ఆ వివాహ నిశ్చితార్థానికి వివాహానికి మధ్యలో జరిగినదే ఈ సంఘటన. మరియమ్మ గారు గర్భము ధరించడం అనేది వాళ్ళ ఇద్దరి వలన కాదు. గుర్తు పెట్టుకోవాల్సింది వాక్యం చాలా. వారిరువురు కాపురము చేయకముందే, వారిద్దరు కలవక ముందే, కలిసి కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావం వలన మరియమ్మ గర్భము ధరించినది. అంటే యేసు ప్రభు పుట్టినది దేవుని యొక్క ఆత్మ ప్రభావం వలన. దేవుని యొక్క ఆత్మచే యేసు ప్రభువుని మరియమ్మ గారు గర్భమందు ధరించారు. యోసేపుకు పుట్టినటువంటి బిడ్డ కాదు అన్న విషయం మనం ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి. దైవ కుమారుడని, దైవాంశ సంభూతుడని, పవిత్రాత్మ ప్రభావం వలన జన్మించినటువంటి వాడు యేసు ప్రభు అన్న విషయం మనం మర్చిపోకూడదు, గుర్తు పెట్టుకోవాలి. రెండవది ఇక్కడ మనం గుర్తు పెట్టుకుని నేర్చుకోవలసిన విషయం ఏమిటంటే 19వ వచనములో ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుటచే
మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకున్నాడు. భార్య, వివాహము చేసుకోబోతున్నటువంటి భార్య గర్భము ధరించినది అని తెలిసి కూడా ఆమెను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక, అంటే 10 మందిలో పెట్టడం, పెద్దల ముందు కూర్చోవడం, పంచాయతీ పెట్టడం, పెద్ద గొడవ చేయటం, రాధాంతం చేయటం, ఆమెను అవమానించి నిందించి హింసలకు పాలు చేయటం ఆయనకి ఇష్టము లేదట. బహిరంగముగా ఆమెను అవమానించడం ఇష్టము లేక, సరేలే వివాహం వద్దులే, నా ప్రభావము లేకుండా ఆమె గర్భము ధరించినది కదా, కాబట్టి వివాహం వద్దులే, విడిపోదాం, నిశ్శబ్దంగా నేనే వెళ్ళిపోదాం దూరంగా అని అనుకున్నాడు తప్ప ఆమెను బాధ పెట్టాలనుకోలా, ఇబ్బంది పెట్టాలనుకోలేదు, లేకపోతే 10 మందికి చెప్పాలనుకోట్లా. బహిరంగంగా పంచాయతీ పెట్టి పెద్దల ముందు కూర్చోబెట్టి నానా రాద్ధాంతం గొడవ చేయడం. అదే ఈ రోజుల్లో అయితే గర్భం పక్కన పెట్టండి, ఏదైనా చిన్న విషయం, భార్యాభర్తల మధ్య ఒక చిన్న అరమరిక, చిన్న విషయం, చిన్న గొడవ, చిన్న తగాదా వచ్చిందంటే చాలు, అది 10 మంది ముందు పెట్టాలా, పంచాయతీ పెట్టాలా, గొడవ జరగాల, చివరికి విడాకుల వరకు పోవాలా, కోర్టుల దాకా పోవాలా. అక్కడ సమస్య ఏమైనా ఉండదా అంటే ఉండదు. చిన్న విషయం అండి, ఆయన ఏదో ఒక మాట అన్నాడనో, లేకపోతే ఆమె ఏదో ఒక చిన్న పని చేయదనో, లేకపోతే కోప్పడ్డాడనో, అరిచాడనో, తిట్టాడనో, మా బంధువులు అన్నాడు, మా అమ్మని అన్నాడు, ఇలా చిన్న చిన్న విషయాలకే భార్యాభర్తలు తగువ పడుతూ దూరం, ఎంత దూరం అంటే బహిరంగముగా ఒకరినొకరు అవమానించుకొని, నిందించుకొని, దూషించుకొని, పెద్దల ముందు పంచాయతీలు అన్ని అయిపోయాక చివరికి కోర్టుల దాకా వెళ్ళిపోయి చిన్న చిన్న విషయాలకేనండి అర్థము చేసుకోలేక, ఒకరినొకరు ప్రేమను పంచుకోలేక, ఒకరినొకరు అర్థము చేసుకోలేక, భరించే ఓర్పు లేకండి వివాహాలు ఎందుకు విడిపోతున్నాయో తెలుసండి? ఎక్కువగా ఓర్పు, ఓపిక లేక. అవునండి, ఓర్పు లేకపోవటం వలన, ఓపిక లేకపోవటం వలన ఈ రోజుల్లో చాలా మంది విడిపోవాలనుకుంటున్నారు, విడిపోతున్నారు. కనుక భార్యాభర్తలకు ముఖ్యంగా కావాల్సింది ఒకరి పట్ల ఒకరికి అర్థం చేసుకునే మనస్సు, ఒకరిని ఒకరు భరించేటటువంటి ఓర్పు, ఓపిక ఉండాలండి. రెండు ఉంటే తప్పకుండా సాంగత్యముగా వివాహము చాలా కాలం పాటు నిశ్చింతగా, సంతోషముగా ఉండగలుగుతారు. కాబట్టి ఇక్కడ యేసేపు గారి నుంచి, యేసు ప్రభుని యొక్క సాకుడు తండ్రి అయినటువంటి జోజెప్ప గారి నుంచి, యేసేపు గారి గురించి మనము నేర్చుకోవలసింది, ఈనాటి సమాజము తగవులాడుకోవటం, గొడవలాడుకోవటం, నిందించుకోవడం, అవమానించుకోవటం, 10 మందికి చెప్పి పంచాయతీలు పెట్టి పెద్ద రాద్ధాంతం చేసి గొడవ చేయటం కాదు. బహిరంగముగా అవమానించడం ఇష్టము లేక సర్దుకొని వెళ్ళిపోతాను, తప్పుకొని వెళ్ళిపోతాను అనుకున్నాడు. అలా ఒకరినొకరు సర్దుకొని వెళ్ళాలా, భార్యాభర్తలు ఇరువురు కూడా సర్దుకొని పోవాలా, అర్థము చేసుకోవాలా. ఒకరు కోపములో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు రెండవ వ్యక్తి అదే కోపాన్ని అదే విధముగా అరుస్తూ కోపముతో ఉంటే గొడవ అయింది. ఒకరు కోపములో ఎక్కువగా బాధలో ఉన్న సమయంలో రెండో వారు తగ్గి నిదానముగా, శాంతముగా వెళితే కొద్ది సమయానికే ఆ కాపురము చక్కదిద్దుకుంటుంది, వివాహము కలకాలం ఉంటుంది, ఆ బంధము, సంబంధము నిశ్చింతగా ఉంటుంది. కాబట్టి ఒకరినొకరు గుర్తుపెట్టుకోండి, భార్యాభర్తలు ఎవరు ఎక్కువ తప్పులు చేస్తున్నారా, ఎవరిలో ఏ లోపం ఉందా, ఏ తప్పు చేస్తే పట్టుకుందామా, ఏ గొడవ చేస్తే తప్పుకుందామా, ఏ సమస్య వస్తే పట్టుకొని నిందించి అవమానిద్దామా అని ఆలోచించడం కాదు మనము చేయవలసింది. అర్థము చేసుకోవటం, క్షమించుకోవడం, మన్నించుకోవడం, ప్రేమను పంచుకోవడం నేర్చుకోవాలి తప్ప తప్పులు ఎంచుకోవటం, 10 మందికి చెప్పడం, ఒకరి గురించి ఒకరు గొడవలు పడడం, తగాదాలు పెట్టడం, పంచాయతీలు పెట్టడం, ఇవి కాదు నేర్చుకోవలసింది. ఎంత పెద్ద విషయము జరిగినా కూడా జోజెప్ప గారు మరియమ్మ గారిని పల్లెత్తు మాట అనలా, పంచాయతీ పెట్టలా, పెద్దల ముందు చెప్పలా, 10 మందికి చెప్పి అవమానించి నిందించలా. కాబట్టి ఇక్కడ ఆ విషయం గుర్తుపెట్టుకుని, అలాగే ప్రతి భార్యాభర్త సర్దుకొని పోవడం, అర్థము చేసుకోవడం, ఓర్చుకోవడం, మన్నించుకోవడం, క్షమించుకోవడం నేర్చుకోవాలని ఈరోజు వాక్యంలో మనకి చాలా చక్కగా జోజెప్ప గారు నీతిమంతుడు వాక్యం అండి. ఆయన నీతిమంతుడగుటచే, అటువంటి నీతిమంతమైనటువంటి భార్య, అటువంటి నీతివంతమైనటువంటి భర్త
ఈ రోజుల్లో ప్రతి కుటుంబంలో ఉన్నట్లయితే కుటుంబాలు బాగుంటాయి, భార్యాభర్తల సంబంధాలు బాగుంటాయి. అదేవిధముగా 3వ విషయం మనం నేర్చుకోవలసింది 23వ వచనంలో వాక్యములో చాలా చక్కగా అంటున్నటువంటి 24వ వచనం, నిధుల నుండి మేలుకొనిన యోసేపు ప్రభువు దూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించెను. దూత గబ్రియేలు దేవదూత చెప్పినట్లుగా యేసు ప్రభు యొక్క చాకుడు తండ్రి అయినటువంటి జోజప్ప గారు తన భార్యను పల్లెత్తి మాట అనకుండా భార్యను స్వీకరించాడు. పుట్టినటువంటి కుమారుడైన యేసయ్యను స్వీకరించాడు. దూత చెప్పినట్లుగా ప్రతిదీ ఇక్కడికి వెళ్ళు అంటే ఇక్కడికి వెళ్ళడం, అక్కడికి వెళ్ళంటే అక్కడికి వెళ్ళడం, అది చేయంటే పూర్తిగా తనను తాను దేవునికి అంకితము చేసుకుంటూ విధేయతతో జీవించాడు జోజప్ప గారు. దూత చెప్పినటువంటి ప్రతి మాట పొల్లిపోకుండా నెరవేర్చాడు, అంగీకరించాడు, దేవునికి విధేయుడై జీవించాడు. కాబట్టి ఈనాటి వాక్యములో ఉన్నటువంటి బిడ్డలారా మనము నేర్చుకోవలసింది, జోజప్ప గారు మనకి యేసు ప్రభుని సాకుడు తండ్రిగా మాత్రమే తెలుసు. ఆయన గొప్పతనాలు చాలా ఉన్నాయండి. ఒకటి, నీతిమంతుడని, భార్యను బిడ్డను సంరక్షించేటటువంటి సంరక్షకుడుగా, మూడవది దేవునికి సంపూర్తిగా విధేయుడై దేవుని ఆజ్ఞకు లోబడి జీవించినటువంటి మహనీయుడు, మహోన్నతుడు, మహాత్ముడు ఈ జోజప్ప గారు. అటువంటి గొప్ప జీవితము జీవించినటువంటి జోజప్ప గారిని ఈరోజు ధ్యానము చేసుకుంటూ మనము కూడా యోసేపు గారి వలె, జోజప్ప గారి వలె, యోసేపు గారిని జోజప్ప గారు అంటారు, యోసేపు గారి అని అంటారండి. ఈ యోసేపు గారి వలె మనము కూడా నీతివంతముగా దేవునికి విధేయులమా, దేవుని ఆజ్ఞలను పాటిస్తూ జీవించగలిగినట్లయితే తప్పకుండా దేవుడు మెచ్చేటటువంటి మంచి జీవితము జీవించిన వారం అవుతాము. దేవుని రక్షణకు మనము కూడా దగ్గరగా ఉన్న వారం అవుతాం. దేవుని రాజ్యంలో తప్పక స్థానము సంపాదించుకుంటాం. తద్వారా మనము, మన కుటుంబాలు బాగుంటాయి, దైవాశీస్సులు పొందుకుంటాయి. కాబట్టి ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డ కూడా జోజప్ప గారి వలె మంచి జీవితము జీవించడానికి, పరిశుద్ధ జీవితము జీవించడానికి, నీతివంతమైనటువంటి జీవితము జీవించడానికి, దేవుని చిత్తానుసారం దేవునికి పూర్తిగా విధేయులమై జీవించడానికి ప్రయత్నం చేద్దాం. అందుకు కావలసినటువంటి శక్తిని, కృపను, అనుగ్రహాలు దయచేయమని వాక్యములో ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని ఒక్క నిమిషం పాటు ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడైన యేసు ప్రభువా, ఈనాటి వాక్యము ద్వారా నీ తండ్రి అయినటువంటి సాకుడు తండ్రి అయినా నిన్ను పెంచి పెద్ద చేసి సంరక్షించినటువంటి జోజప్ప గారిని జ్ఞాపకము చేసుకుంటూ ఉండగా వారి వలె మేము కూడా మంచి జీవితము, పరిశుద్ధ జీవితము, నీతివంతమైనటువంటి జీవితము జీవిస్తూ అయ్యా నీ చిత్తానికి విధేయులమై జీవించలాగున, దేవుని మంచి బిడ్డలుగా, క్రైస్తవ బిడ్డలుగా జీవించలాగున మాకు మంచి మనస్సును, మంచి హృదయాన్ని దయచేయమని, వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డను నీ పరిశుద్ధ హస్తాలు చాచి దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభుని పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మేము, మీ బిడ్డలను, మీ కుటుంబాలను భగవంతుడు ఆస్వాదించి నిత్యము దీవించి కాపాడుదురుగాక. God bless you all.